సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మెయిన్గా మనకు పిల్లలతో వచ్చేది ఏంటి? స్ట్రెస్. ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ని మోడర్న్ డే అండర్స్టాండింగ్తో బ్యాలెన్స్ చేస్తూ పేరెంటింగ్ ఎలా పెంచాలి? ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ అంటే పేరెంట్స్ చేసే వర్క్ ఎగ్జాక్ట్లీ తెలియదు. పేరెంట్స్ ఏమో పిల్లలు అడిగిన వెంటనే కొనిపెట్టాము అన్న వర్షన్లో వాళ్ళు ఉంటారు. మీ ఇంటెన్షన్స్ రాంగ్ కావు, కాకపోతే మీరు చేసే పేరెంటింగ్ స్టైల్ తప్పు. కానీ అలా అని చెప్పి ప్రతిదానికి పిల్లల్ని వెయిట్ చేయించడం. సో ఈ ప్యాటర్న్లో ఏం జరుగుతుందంటే మీరు తిట్టినా కొట్టినా కూడా అలాంటి వైరింగ్స్ అంటే నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్ వైరింగ్స్ అవుతాయి, కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. ఎంత చెప్పినా మా పిల్లలకి వినరు. 0 to 7 years ఏదైతే ఉందో ఇది లాలన పాలన చేసే ఏజ్ అన్నమాట. అంటే ఏది కావాలో ఫిజికల్గా మన ప్రెజెన్స్ కావాలి అక్కడ. టీనేజ్లో ఇవన్నీ కుదరవు. మళ్ళీ సెక్స్ గురించి మాట్లాడాలన్నా, రొమాంటిక్ డేటింగ్, అవుటింగ్స్ ఇవన్నీ మాట్లాడడానికి పిల్లలకి అసలు నువ్వు ఒక పేరెంట్ అయి ఉండి పిల్లలతో ఇలాంటి డిస్కస్ చేసేది అని అనుకొని ఆగిపోయిన ఫ్యామిలీస్ చాలామందే ఉంటారు. అసలు ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ కూడా యూకేజీ స్టూడెంట్ కూడా ఐ లవ్ యూ అని రాసి అమ్మాయిలకు ఇస్తున్నారు. ఇప్పుడు సమ్వేర్ ఎక్కడనో చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది మూవీస్ ఇంపాక్ట్ అనుకోవచ్చు. వాడిని చూడు వీడిని చూడు మంచి చూసి నేర్చుకొని చెప్తున్నాం అనుకుంటాం, కానీ ఈ కంపేర్ చేయడం వల్ల మీ చైల్డ్ లైఫ్ పర్పస్ ఏంటి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి తప్ప వేరే వాళ్ళని కంపేర్ చేయడం ఇట్స్ ఎ వర్స్ట్ ఐడియా. మీ పిల్లల్లో బిహేవియర్ చేంజ్ కావాలంటే ఫస్ట్ యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ పర్సనాలిటీ, యువర్ బిహేవియర్. మీ పైన వర్క్ చేయండి, పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు దిస్ స్పెషల్ పాడ్కాస్ట్. పేరెంట్ అవుతున్నాము అని తెలిసిన క్షణం డెఫినెట్లీ చాలా ఎంజాయ్ చేస్తాం, ఆ మూమెంట్ని చాలా చెరిష్ చేస్తాం. కానీ వన్స్ పేరెంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జర్నీలో అమ్మ బాబోయ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం అంటే ఇట్స్ గెటింగ్ ఆన్ అవర్ నర్వ్స్ అని ఫీల్ అయ్యి చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. పేరెంటింగ్ ఈజ్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి చెరిష్ త్రూ అవుట్ ది జర్నీ అండ్ త్రూ అవుట్ ది బాండ్ అని నమ్మేదాన్ని నేను. కాబట్టి ఇవాల్టి మన ఇంటర్వ్యూలో వీ హ్యావ్ విత్ అస్ పేరెంటింగ్ ఎక్స్పర్ట్, పేరెంటింగ్ కోచ్ సౌజన్య కళ్యాణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. లెట్ us all టేక్ డీప్ ఇన్సైట్స్ అబౌట్ హెల్దీ పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లలతో ఫ్రెండ్లీగా ఎలా బ్యాలెన్స్ చేయాలి, మన తాత ముత్తాతలు మనం పెరిగిన జనరేషన్ ఆఫ్ పేరెంటింగ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పటి జనరేషన్ ఆఫ్ జెన్జీ పేరెంటింగ్ ఏ రకంగా సాగుతుంది. లెట్స్ ఆల్ హ్యావ్ అ చిట్ చాట్ నౌ. హలో, ఎలా ఉన్నారు? సూపర్ ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నా నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. గెటింగ్ ఇన్ టు అవర్ షో. సో బేసికల్గా జెన్జీ పేరెంటింగ్ ఇప్పుడు పేరెంటింగ్ నడుస్తున్న ట్రెండ్. ఒకప్పుడు కంటే ఇప్పుడు పేరెంట్ అవుతున్నాము అని తెలిసిన క్షణం నుంచి బోలెడంత సోషల్ మీడియా, బోలెడంత ఇంటర్నెట్, గూగుల్ చేసుకోవడం, అవేర్నెస్, ఆ యాప్లు ఈ యాప్లు ఇట్లా చాలా ఉంది మన దగ్గర స్టఫ్. అవేర్నెస్ పెరిగిపోయింది. సో ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మోడర్న్ పేరెంటింగ్ ఫలానా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ టెక్నాలజీ అనే చెప్పొచ్చు. బికాస్ చాలా థింగ్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. కమ్యూనికేషన్ డెవలప్ అయింది, అంటే అప్గ్రేడ్ అయిపోయింది. అప్పట్లో చూసుకుంటే ఒక మెసేజ్ అందించాలని అంటే పోస్ట్ ద్వారానో మౌత్ టు మౌత్ వర్డింగ్గా ఉండేది. బట్ ఇప్పుడు చాలా ఈజీగా కమ్యూనికేషన్ చేస్తున్నాం, జూమ్ మీటింగ్ చేస్తున్నాం, వాట్సాప్ కాలింగ్ చేస్తున్నాం. ఈజీ టు కమ్యూనికేట్. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఈజీ అవైలబిలిటీ ఉన్నాయి మనకి. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. బట్ ఈ అడ్వాంటేజ్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. యాక్చువల్గా మనం ఇద్దరు మనుషులతో ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నప్పుడు వెన్ వీ హ్యావ్ అ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ టుగెదర్, మనకి ఇట్లా మా వాడు అన్నం తినట్లేదు, మా వాడు ఫుడ్ దగ్గర పేచి పెడుతున్నాడు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తారు. సో అలాగా ఈ పేరెంటింగ్ గురించి మీరు అన్నట్లు టెక్నాలజీని ఓవర్గా వాడేస్తూ, బ్రౌజ్ చేసేస్తూ, నాలెడ్జ్ని కన్జ్యూమ్ చేసేసుకుంటూ చాలా రకాల పేరెంటింగ్ టర్మినాలజీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ పేరెంటింగ్, జెంటిల్ పేరెంటింగ్, కాన్షియస్ పేరెంటింగ్, ఇలా అసలు బీభత్సంగా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పేరెంటింగ్కి ఒక్కొక్క పేరు పెట్టేసి అది చెప్తున్నారు. మన ఇండియన్ హౌస్ హోల్డ్స్కి అంటే మన కల్చర్కి, ఇంకా రకంగా మాట్లాడితే మన తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన పేరెంటింగ్కి ఏది సూట్ అవుతుంది, పేరెంటింగ్ ఎలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హ్యాపీ పేరెంటింగ్? నేను ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వర్క్షాప్స్ తీసుకుంటూ ఉంటాను పేరెంట్స్కి, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మంచి పేరెంటింగ్. వర్క్షాప్ పేరు డిసైడ్ చేయడానికి నేను చాలా టైం తీసుకున్నాను అనమాట. సోకాల్ జెంటిల్ పేరెంట్ అంటున్నారు, కామ్ పేరెంట్, ఇవన్నీ అంటున్నారు కదా. మెయిన్గా మనకు పిల్లలతో వచ్చేది ఏంటి? స్ట్రెస్ కదా. ఎండ్ ఆఫ్ ద డే మనం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం.
దాని నుంచి ఫ్రీ చేయడానికి స్ట్రెస్ ఫ్రీ పేరెంటింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట. అక్కడనే మీకు తెలిసిపోతుంది స్ట్రెస్ ఫ్రీ, కొంచెం ఫ్రీ అవ్వడానికి అని. సో మన హౌస్ హోల్డ్ ఉమెన్కి సూట్ అయ్యేదని అంటే ఎప్పుడైనా సరే ఇది అంటే దిస్ ఈస్ ద బెస్ట్ అని మనం ఎప్పుడు చెప్పడానికి లేదు. బికాస్ దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. మీకు బెస్ట్ అయింది, నాకు సూట్ అవ్వకపోవచ్చు. సో మీ పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది, నా అప్రోచ్ వేరు ఉంటుంది. మీ పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, నా పిల్లలు డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ అనమాట. చిల్డ్రన్ కూడా అంతే, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మావాడు చాలా హైపర్ యాక్టివ్, మీ వారు కాకపోవచ్చు కదా. సో ఇట్ డిపెండ్స్, జెంటిల్ చేస్తున్నావా, కామ్ పేరెంటింగ్. ఎండ్ ఆఫ్ ది డే మన గోల్ ఏంటి అని అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఈజ్ అవర్ గోల్, రైట్? నాట్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ ఇక్కడ. సో అక్కడ చందమామకు కూడా మచ్చలు ఉంటాయి అంటాం కదా. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఎంత పెద్ద సహాయం చేసినా, ఎంత సపోర్ట్ ఇచ్చినా కూడా ఈవెన్ హీ ఆల్సో హ్యావ్ ఎనిమీస్ కదా. అవుట్ ఆఫ్ ఇండియా ఈ భూమి మీద ఎనిమీస్ ఉన్నారు, ఆబ్వియస్లీ అపోజిషన్స్ ఉంటారు. సో అదే మన పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఈజ్ అవర్ గోల్ ఉండాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఆ కనెక్షన్ మీదనే, ఆ బాండింగ్, ఆ రిలేషన్ పైనే మన ఫోకస్ ఉండాలి. సో పలానా వాళ్ళు ఇది చేయమన్నారు అంటే అది పేరెంటింగ్ అవ్వదు కాదు. సో మనకి మన సిచ్యువేషన్కి తగ్గినట్టుగా మన చైల్డ్ బాధపడకుండా, మనకి స్ట్రెస్ లేకుండా ఉండే పేరెంటింగ్ ఈజ్ వాట్ మనకి సూట్ అయ్యేది మనం ఎంచుకోవాలి. కరెక్ట్, గాట్ ఇట్. సో అంటూ ఉంటారు కదా సౌజన్య గారు, మా అమ్మమ్మ ఇట్లా చేసింది, మా నాన్నగారు అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా కామన్గా అందరూ వాడేది, ఇప్పుడు ఫోన్లు పిల్లలకి ఇవ్వమంటే నాకు అసలు పెళ్ళయ్యే వరకు ఫోనే లేదు, నీకు ఇప్పుడు స్కూల్ వయసులోనే ఫోన్ ఏంట్రా. సో యూజువలీ వీ కంపేర్ ది ట్రెడిషనల్ పేరెంటింగ్ వర్సెస్ మోడర్న్ పేరెంటింగ్. ఓల్డ్ స్కూల్ పేరెంటింగ్లో డిసిప్లిన్కి కానీ, వాల్యూస్కి కానీ ప్రైమరీ ఫోకస్ ఉండేది. నాట్ దట్ ఇప్పుడు జనరేషన్ పేరెంటింగ్లో అది లేదు అనట్లేదు, కానీ జెన్జీ పేరెంటింగ్ ఇస్ మోర్ టువర్డ్స్ ఫ్రెండ్లీ అప్రోచ్. సో ఈ ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ని మోడర్న్ డే అండర్స్టాండింగ్తో బ్యాలెన్స్ చేస్తూ పేరెంటింగ్ ఎలా పెంచాలి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఓకే, వెన్ వీ కంపేరింగ్ టు ఓల్డ్ పేరెంటింగ్ అంటే మన జనరేషన్ పేరెంటింగ్ ఇప్పటి జనరేషన్కి ఒక కంపారిజన్, అదొక టాపిక్. ఇంకోటి ఏంటి అని అంటే ఏజ్ వైజ్, ఏజ్ ఇప్పుడు జెన్జీ అంటున్నారు, పిల్లలతో ఏ ఏజ్ కేటగిరీలో మనం ఎట్లా బిహేవ్ చేయాలి అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, సో వాళ్ళ జనరేషన్ అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్కి వస్తే మనము మ్యాక్సిమం మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళు చేసే వర్క్ స్పెసిఫిక్గా మనకు తెలిసేది. అవునా, ఫార్మర్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ ఉండొచ్చు, ఇంట్లో మన వృత్తి అనేది ఉంటుండే కదా. సో ఆ స్పెసిఫిక్ వర్క్ తెలిసింది కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తే మనకు ఎంత అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది అనేది తెలుసు. ఇన్ఫ్యాక్ట్ ఫెసిలిటీస్ లేవు ఆ రోజు కదా, లగ్జరీస్ లేవు, ఇంత పెద్ద పెద్ద కార్స్ లేవు, ఇల్లులు లేవు, ఫోన్లు లేవు, చెప్పాలంటే టీవీలు కూడా అందరింట్లో ఉండేవి కాదు. కరెక్ట్ కదా. సో ఇక్కడ ఏమైపోయిందంటే రెస్పాన్సిబిలిటీస్ చాలా తెలిసాయి, ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు ఏమైందంటే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ అంటే పేరెంట్స్ చేసే వర్క్ ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడికి ఆఫీస్కి వచ్చారు, మీ పిల్లలు ఇంట్లోనో ఆఫీస్లోనో స్కూల్స్ కాలేజెస్లో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ వాళ్ళకి తెలియదు కదా. మమ్మీ ఎప్పుడో మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో వస్తుంది, ఏం చేస్తుందో తెలియదు, బట్ సంపాదిస్తుంది, ఇండిపెండెంట్గా ఉంది మాత్రం తెలుసు కదా. సో వర్క్ తెలియకపోయేసరికి దాని వాల్యూ ఏంటో తెలియదు. రైట్ కదా. ఇక్కడ ఫార్మర్స్ చేసే పని ఏంటి, ఈవెన్ పిల్లలు కూడా ఆ ఫార్మింగ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఏం పని చేస్తున్నారు అనేది తెలుస్తుంది, కష్టపడుతున్నారు చూస్తారు, కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ వర్క్ అనేది. సో దట్ ఆ రెస్పెక్ట్ అనేది ఉంది వాళ్ళకి, నా కోసం ఇంత కష్టపడుతున్నారు, ఎప్పుడైనా చిన్న దెబ్బ తాకినా కూడా వాళ్ళు భరించారు నా కోసం కదా, తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎంత పెద్ద యాక్సిడెంట్లు అయినా ఇప్పుడు తెలియట్లేదు కదా. ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ ఎక్కువ అయిపోయాయి, అంటే అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఉంది. సో ఇన్స్టెంట్గా అన్నీ వచ్చేయడం వల్ల పేషెన్స్ అనేది లేదు. ఫస్ట్ మనకి ఒక మంచి బట్టలు కావాలి అనుకున్నప్పుడు మన బర్త్డేకో ఫెస్టివల్స్కో ఇప్పించేది, అది వచ్చే వరకు మనం వెయిట్ చేసేది పేషెన్స్గా, రాగానే అందరికి నలుగురికి చూపించుకునేది ప్రౌడ్గా కదా, మంచిగా రెడీ అయ్యి ఆ హ్యాపీనెస్ ఆ ఫీల్ వేరుకుంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ ఇప్పేసి హాయిగా ఉతుక్కొని ఐరన్ చేసుకొని మళ్ళీ పెట్టుకునే వాళ్ళం.
యూ హ్యావ్ దట్ రెస్పెక్ట్. ఎందుకంటే దానికి పేషెన్స్తో వెయిట్ చేసిన తర్వాత వచ్చేదానికి గ్రాటిఫికేషన్ అనేది ఉంటుంది, డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటాం. కాకపోతే ఇక్కడ ఇన్స్టెంట్గా దొరుకుతుంది. చాలామంది పేరెంట్స్ కంప్లైంట్ చేస్తారు, ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా, ఎంత మంచి వస్తువు కొనిచ్చినా, బట్టలు ఎంత బ్రాండెడ్ క్లోత్స్ అయినా అసలు విలువ లేకుండా ఉంటుంది, వాళ్ళు వాల్యూ చేయట్లేదు, ఎంత కష్టపడితే అంత సంపాదించాము, పిల్లలు అడిగిన వెంటనే కొనిపెట్టాము అన్న వర్షన్ లో వాళ్ళు ఉంటారు. దాని యొక్క ఇంపాక్ట్ పిల్లలకి తెలియట్లేదు. దాని వాల్యూ తెలియట్లేదు. ఎందుకు ఇస్తున్నారు ఇన్స్టెంట్గా అని అంటే, సపోజ్ నాకు మా పేరెంట్స్ నేను అడిగింది కొనియలేదు ఎట్ సమ్ పాయింట్, బికాస్ వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమో ఈజీ అవైలబుల్ లేకపోవడమో చేశారు. అప్పుడు నాకు కొంచెం ఆ పెయిన్ అనేది తెలిసింది. బట్ ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఓకే, నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను ఇస్తాను. ఇప్పుడు మా పిల్లల్ని నేను కష్టపెట్టాను, వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో తెలియనివ్వను, అలాంటి ఫ్రీడమ్ నేను ఇస్తాను మా పిల్లలకి అనే ఒక అవుట్ ఆఫ్ లవ్. అది మీ ఇంటెన్షన్స్ రాంగ్ కావు, కాకపోతే మీరు చేసే పేరెంటింగ్ స్టైల్ తప్పు. రైట్. వాళ్ళకి ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా ఇచ్చేస్తే ఖచ్చితంగా టాంట్రమ్స్ చూపించడము, మీరు ఇచ్చిన దానికి వాల్యూ ఇవ్వకపోవడం, ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, సమ్ టాప్ కంపెనీలో జాబ్ ట్రై చేస్తున్నారు, చాలా రోజులు కష్టపడి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? జస్ట్ ఒక ఫస్ట్ అప్లికేషన్లోనే వచ్చేస్తే ఎలా ఉంటుంది? టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా ఉంటుంది కదా, అంటే నాకు కూడా టాలెంట్ ఉంది, నేను కూడా. కానీ అలా అని చెప్పి ప్రతిదానికి పిల్లల్ని వెయిట్ చేయించడం, ఇక్కడనే పాయింట్ వచ్చింది. ఫర్ సపోజ్ 10 థింగ్స్ మీ పిల్లలు అడిగారు ఇప్పుడు, ఓకే, ఇట్ మే బి ఎనీథింగ్, ఏజ్ అప్రోప్రియేట్ వాళ్ళు అడుగుతారు. చిన్నపిల్లలు అయితే చాక్లెటో, బిస్కెటో, లేకపోతే జంక్ ఫుడో, ఏదన్నా టాయో ఏదన్నా అడుగుతారు. బట్ ఎవరైతే టీనేజర్స్లో ఉంటారు, ఇప్పుడు మొబైల్ కావాలి, ఒక బైక్ కావాలి, లగ్జరీ థింగ్స్ అడుగుతారు, ఓకే, సపరేట్ రూమ్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ 10 థింగ్స్లో 5 ఇమీడియట్గా చేయండి. ఏది మళ్ళీ ఫోన్స్ కావాలి అది కావాలి కాదు, ఏదైతే తనకి గ్రోత్కి హెల్ప్ చేస్తుందో అది మాత్రమే ఆ 5 ఇవ్వాలి. డిజిటల్ థింగ్స్ కాదు, ఫిజికల్గా ఇంకేదన్నా ఉపయోగపడేది మాత్రమే. సో నెక్స్ట్ 5లో 2-3 డిలే చేయండి. మీ దగ్గర ఉన్న ఇమీడియట్గా ఇవ్వడానికి, బట్ స్టిల్ మీరు డిలే చేయండి. ఎంత డిలే చేస్తారు, ఎన్ని డేస్ వరకు అని మీ ఇష్టం. ఒక 1 వీకా, 1 మంత్, టు టెస్ట్ దెమ్. అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఒక పేషెన్సీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, డెవలప్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత వస్తే వాళ్ళకి ఇంకా వాల్యూ తెలుస్తుంది దాని గురించి. గాట్ రైట్. ఇంకో 2 ఏవైతే ఉంటాయో అసలు ఇవ్వకూడదు. ఎందుకు? ఈ చిన్న చిన్న థింగ్స్, ఇప్పుడు మొబైల్ ఫర్ సపోజ్ టీనేజరే అనుకో, మీతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఒక ఫాదర్తో కూర్చొని సిట్టింగ్ వేద్దామని అనుకుంటాడు, అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు కదా. సో ఇలాంటివి ఏవైనా పిల్లల్ని చెడిపేస్తున్నాయి అనే థింగ్స్ ఉంటాయి కదా, డెఫినెట్లీ నో చెప్పాలి. ఎందుకంటే పేరెంట్ ఎంత ఫామ్గా ఉంటే, ఎంత కమిటెడ్గా ఉంటే పిల్లలు అలా డిసిప్లిన్ అనేది బిల్డ్ అవుతుంది. ఓకే, సో ఎందుకు మరి ఈ డిలే చేయాలి చెప్పాను, ఎందుకు ఇవి నో చెప్పాలి వద్దన్నారో చెప్పారు. ఎందుకు నో అని చెప్పాలి, ఇంకో రీజన్ ఏంటి అని అంటే, మనకు కావాల్సింది ప్రతిదీ మన లైఫ్లో వచ్చిందా ఈరోజు? లేదు కదా. మనకు చాలా డ్రీమ్స్ ఉండే, బట్ ప్రతిదీ మన లైఫ్లోకి రాలేదు. సో వీళ్ళు కూడా ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో చిన్న చిన్న థింగ్స్ నుంచి అది స్టార్ట్ చేయాలి. నేను వర్క్షాప్స్లో చెప్తూ ఉంటాను, విటమిన్ N ఇవ్వాలి పిల్లలకి, అంటే నో అనేది ఫేస్ చేయాలి వాళ్ళు. సో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇట్ ఈజ్ ఓకే టు నాట్ గెటింగ్ థింగ్స్ డన్. ఇది అర్థమవుతుంది చిన్నప్పటి నుంచే. అది చాక్లెట్ అవ్వచ్చు, బిస్కెట్, ఫోను, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏదైతే దాన్ని చెడు చేస్తుందో అది ఆపేసేయాలి, నో చెప్పాలి, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయాలి అని పొలైట్గా చెప్పగలగాలి. చాలామంది పేరెంట్స్ కండి ఇప్పుడు బయటికి వెళ్ళి జాబ్ చేయడం అనేది మ్యాండేటరీ అయిపోతుంది. వాళ్ళు పాపం బయటికి వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ రన్ అవ్వాలంటే బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. బోత్ మదర్ అండ్ ఫాదర్ పొద్దున్న నుంచి రాత్రి వరకు పాపం ఉద్యోగాలు చేస్తేనే ఆ ఫ్యామిలీ రన్ అవుతుంది అని అనుకుంటాం. చాలామందికి ఎస్పెషల్లీ మదర్స్, ఆడవాళ్ళకి ఒక గిల్ట్ ఉంటుంది. అయ్యో పిల్లలకి నేను టైం ఇవ్వలేకపోతున్నానే, నేను సరైనగా పిల్లల్ని పెంచలేకపోతున్నానే, నేను ఒక గుడ్ మదర్ని కాదేమో అని. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఐ థింక్ మీరు కూడా ఎప్పుడైనా అనుకున్నారా? థ్యాంక్ఫుల్లీ అనుకోలేదు. బికాజ్ నాకు నా కొడుకు కానీ మా ఇన్లాస్ కానీ చాలా సపోర్టు. వాడికి నాకు ఎంత అటాచ్మెంట్, ఎంత సపోర్ట్ అంటే టిపికల్ సౌత్ ఇండియన్ తెలుగు మదర్ నేను.
స్కూల్ అప్పుడు ఇలానే చదువుకోవాలి, ఇలాగే చెప్పాలి. నేను ఇలా టూర్స్ వచ్చినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు, ఈవెంట్స్ కోసం ట్రావెల్ చేసేటప్పుడు వాడిని పొద్దున్నే నిద్ర లేపేసి ఈరోజు ఇది చదువుతారా చెప్తారు స్కూల్లో, నువ్వు నాకు ముందరే చదివి చెప్పు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు నాకు క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పేసేయి అని అంటే వాడు అట్లా కోఆపరేట్ చేసి నాకంత సపోర్ట్ చేయగలిగాడు కాబట్టి నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోగలుగుతున్నాను. నిజంగా ఆ విషయంలో మాత్రం నేను చాలా బ్లెస్డ్. చదువు విషయంలో నాకున్న ఇన్సెక్యూరిటీస్ మొత్తం తొలగిపోవడానికి కారణం మా అబ్బాయి. హీస్ సో సపోర్టివ్. గుడ్. ఏజ్ నుంచి మీరు అలా చెప్పడం సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. రైట్. సో ఇక్కడ మీరు ఏం చేశారని అంటే కమ్యూనికేషన్ చాలా పొలైట్గా ఏం అవ్వబోతుంది ఫ్యూచర్ని ఇప్పుడే ఒక ప్లాన్ ప్రకారం చెప్పేస్తున్నారు. కానీ పేరెంట్స్ ఏం చేస్తారని అంటే చెప్పకుండా వెళ్ళిపోవడం ఇంట్లో నుంచి, చూస్తే మళ్ళీ నేను బయటకు వెళ్ళడం చూస్తే ఏడ్చేస్తాడు, నాతో వస్తానంటాడు అని చెప్పకుండా వెళ్ళిపోతారు. బట్ అక్కడ ఏమవుతుందంటే ఎమోషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది పిల్లలకి. అంటే చాలా దగ్గరగా ఉన్న పర్సన్ వెళ్తున్నాడు అంటే డెఫినెట్లీ ఏడుస్తారు. అలా కాకుండా వెళ్తున్నప్పుడే మీరు ఇందాక మీరు చేసినట్టు, నాన్న ఇప్పుడు నేనైనా సరే, మా పిల్లలు 2 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. మా చిన్న పాప 2 years, మా పెద్ద పాప అప్పుడు 4 years, ఇప్పుడు తన 6-4 years వచ్చారు. ఆ టైం నుంచే నేను స్టార్ట్ చేశాను అనమాట. చిన్న పాపకైనా పెద్ద పాపకైనా ఇద్దరికి చెప్తా. అర్థమవుతుందా లేదా అనేది తర్వాత విషయం, బట్ మీరు చెప్పే బాధ్యత మీది. రైట్. ఓకే. సో నాన్న రేపు సండే కదా, ఎవ్రీ సండే మమ్మీకి సెషన్స్ ఉంటాయి, ఓకే, ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో మీరే చూసుకోవాలి. డోంట్ వరీ అమ్మ, నువ్వు వెళ్ళు హ్యాపీగా, నేను చెల్లిని చూసుకుంటాను, బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం, మేమే ఫ్రెష్ అప్ అయిపోతాం, కొద్దిసేపు టీవీ చూసి తర్వాత ఆడుకుంటాము, నువ్వు వెళ్ళు, నో ప్రాబ్లం. నేర్పించాలి. అది నేర్పించాలి. బికాస్ వాళ్ళని ఇప్పటి నుంచే ఇండిపెండెంట్గా తయారు చేశారనుకోండి, ఫ్యూచర్లో వాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళే. అంటే వాళ్ళని ఇండిపెండెంట్గా ట్రైన్ చేస్తే పేరెంట్స్కి ఆ గిల్ట్ ఉండదు అంటారా? ఖచ్చితంగా ఉండదు. ఆ గిల్ట్ ఎప్పుడు వస్తుంది? మీరు వెళ్తుంటే చాలా ఏడవడము, మీ యాబ్సెన్స్లో వాళ్ళు చాలా సఫర్ అయిపోవడము, అలా ఉంటే అరే అనవసరంగా ఏడిపించి బయటకు వచ్చాను నేను అనే గిల్ట్ ఉంటుంది. అదే కనుక వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అన్నీ తింటున్నారు, ఆడుకుంటున్నారు, వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు, రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని అన్నప్పుడు ఆ గిల్ట్ ఉండదు. ఇంకో విషయం ఏంటి అంటే ఇది నేర్చుకోవడం ఫస్ట్ థింగ్, అలా చెప్పి రావడం, ముందే ట్యూన్ చేయడం అనేది. ఇంకోటి ఏంటి అంటే డోంట్ ఫీల్ గిల్టీ. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరిని 100% మనం సాటిస్ఫై చేయలేము, ఓకే. ఒక హౌస్ వైఫ్కి కూడా ఆ గిల్ట్ ఉంటుంది. ఎందుకు? 24/7 అవైలబిలిటీ ఉన్నా గిల్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా లేను. కరెక్ట్. కంపారిజన్స్ చేసుకొని తను కూడా గిల్ట్ ఫీల్ అవుతుంది. సో మీరు బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఆ గిల్ట్నెస్ అనేది ఉండదు. రైట్. ప్లస్ ఇంట్లో కూడా ఒక సపోర్టివ్ సిస్టమ్ని మీరు ఫామ్ చేసి మీరు వెళ్ళొచ్చు, డోంట్ వరీ, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాకపోతే మీరు వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేసి చెప్తున్నారు, ఎలా కనెక్షన్ని బిల్డ్ చేసుకున్నారు, ఉన్న తక్కువ టైంలో మీ క్వాలిటీ టైంని ఎలా గడుపుతున్నారు, అది ఇంపార్టెంట్ ఉంటుంది. దెర్ ఆర్ 3 times మనం పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి. ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో హూ డోంట్ వాంట్ టు ఫీల్ గిల్టీ, అది వచ్చేసి మార్నింగ్ లేవగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్. హడావిడిగా లేపి హడావిడిగా మీరు వెళ్ళడము, వాళ్ళని పంపించడం కాకుండా ఇంకొంచెం ముందు మీరు లేచి వాళ్ళని లేపడం స్టార్ట్ చేయండి. చాలా పీస్ఫుల్గా వెళ్ళి హక్ చేసుకోండి, కడల్ చేయండి, ఐ లవ్ యూ నాన్న, చూస్తున్నావా, నా మాటలు వింటున్నావా, ఈరోజు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేశానో తెలుసా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఈరోజు డేలో మనం ఏం ప్లాన్ చేయబోతున్నామో తెలుసా, ఇలా ఎగ్జైటింగ్ థింగ్స్ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ 2 రకాలు, ఫిజికల్ బాడీ ఇంకా మెంటల్ బ్రెయిన్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అయిన తర్వాత ఫిజికల్ బాడీ లేస్తుంది, ఓకే. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెంటల్ బ్రెయిన్. ఆన్సర్ ఇవ్వకపోయినా దే కెన్ అండర్స్టాండ్, రైట్, ఓకే. మీకు రెస్పాన్స్ రాకపోయినా సరే యూ కీప్ టాకింగ్. మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని మంచి పాజిటివ్ సజెషన్స్ ఇవ్వండి, అఫర్మేషన్స్ ఇవ్వండి. యు ఆర్ కైండ్, యు ఆర్ బ్రేవ్, యు ఆర్ టూ ఇంటెలిజెంట్, యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ లవ్డ్, ఇలాంటివి మాట్లాడుతూ ఉండాలి. సో ఆ బ్రెయిన్ కూడా అంత పీస్ఫుల్గా వైరింగ్ అవుతుంది. మిర్రర్ న్యూరాన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లల్లో. ఏంటి అంటే మన బ్రెయిన్ గురించి, పిల్లల బ్రెయిన్ గురించి ఆలోచిస్తే కడుపులో ఉన్నప్పుడు 13 నుంచి 24 వీక్స్ ఏదైతే ఉంటుందో పిల్లలకి, అలాంటి టైంలో ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో వాళ్ళ బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి బిఫోర్ డెలివరీ. అంటే యూ కెన్ ఇమాజిన్, అంటే కనెక్షన్ ఇంకా బిల్డ్ అవ్వలేదు.
జస్ట్ న్యూరాన్స్, యు నో దట్ నర్వ్ ఎండింగ్స్ న్యూరాన్స్. 86 బిలియన్ న్యూరాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే మనకంటే చాలా 3 టైమ్స్ ఎక్కువ. సో ఈ ప్యాటర్న్లో ఏం జరుగుతుందంటే మీరు తిట్టినా కొట్టినా కూడా అలాంటి వైరింగ్స్, అంటే నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్ వైరింగ్స్ అవుతాయి, కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. పాజిటివ్గా మాట్లాడితే అంతా పాజిటివ్ వైరింగ్స్ ఉంటాయి. సో ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే గర్భ సంస్కారాన్ని విన్నారా మీరు? మీరు చదివినా, మాట్లాడినా, మ్యూజిక్ విన్నా, ఏదన్నా మంచి మాటలు వాళ్ళతో మాట్లాడినా దే వోంట్ రెస్పాండ్, బట్ అర్థం చేసుకుంటారు. కరెక్ట్. మదర్ ఎలాగైతే ఫీల్ అవుతుందో ఆ బాడీలో అలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి బేబీకి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. రేపు పొద్దున అలాంటి పాజిటివ్ కనెక్షన్స్ అనేటివి బిల్డ్ అవుతాయి బేబీకి. అందుకే గర్భ సంస్కారాన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మదర్ బేబీని ఎత్తుకుంటుంది కదా, ఆ ఫీల్ని వాళ్ళు ఒక కనెక్షన్ రూపంలో ఫామ్ అవుతుంది అనమాట. ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది. అదే తీసుకొని ఫీడింగ్ ఇస్తుంది, ఇంకో కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే న్యూరాన్కి ఒక కనెక్షన్. నెక్స్ట్ ఫాదర్ దగ్గర ఆడుకునేటప్పుడు ఒక న్యూ కనెక్షన్. సో ఇలా పాజిటివ్ కనెక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు తిట్టినా కొట్టినా ఏమవుతుంది, బ్రెయిన్కి ఫట్ అన న్యూరాన్ కనెక్షన్ అనేది పోతుంది, బ్రెయిన్ ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ డిప్రెషన్లో, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ కనెక్షన్స్ అనేటివి కోల్పోతాయి. సో మీరు ఎప్పుడైనా మాట్లాడే పదాలు ఉంటాయి కదా, కొంతమంది బ్యాడ్ వర్డ్స్ కూడా తిడుతుంటారు. నువ్వు అంతే, ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, బెల్ట్తో కొడుతుంటారు, డిఫరెంట్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటారు. బట్ అదేమవుతుందంటే నిజంగా అదే కరెక్టేనేమో, నేను ఇంతేనేమో అని వాళ్ళ ఇన్నర్ వాయిస్ లాగా రెడీ అవుతుంది. వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ ఫీల్ అవుతారు. రైట్. ఏవైతే పదాలు మనం మాట్లాడతామో దే విల్ బికమ్ దేర్ ఇన్నర్ వాయిస్. నిజంగా వాడికి కాన్ఫిడెంట్ ఉన్నా, లేదు నేను ఇంతేనేమో అని అనుకుంటాడు. గాట్ ఇట్. సో ప్రతి విషయం కూడా పాజిటివ్గా చెప్పడం నేర్పించండి. మీరు నేర్చుకోండి ఫస్ట్, దెన్ వాళ్ళు కూడా ఆటోమేటిక్ పాజిటివ్గా తయారవుతారు. నెగిటివ్గా మీరు ఫోకస్ చేస్తే నెగిటివ్గా తయారవుతారు. సో ఈ ప్రాక్టీసెస్ అన్ని ఫాలో అయితే డెఫినెట్లీ ఫ్రీ పేరెంటింగ్ అనేది ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది. ఖచ్చితంగా. వన్ మోర్ థింగ్ అండి, నేను ఎంత చెప్పినా మా పిల్లలకి వినరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున స్కూల్కి వెళ్ళాలి, బస్ వచ్చేస్తూ ఉంటుంది, ఆటో వచ్చేస్తూ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదు. ప్రతిసారి నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళని తరుముతూ ఉండాలి, కంగారు పెట్టాలి, తొందరగా లేపితే లేవరు, హోంవర్క్ చేయమంటే చేయరు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పిల్లల మీద అరవడాలు, అనవసరంగా పేరెంట్స్ కూడా బీపీ పెంచేసుకోవడాలు, ఆ ఒక కోపం, ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. చాలా ఇళ్లలో చూసుంటాను నేను, ఇది వినుంటాను అట్లీస్ట్. సో ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్? పెద్దవాళ్ళు మేము చెప్తూనే ఉంటాం, పొద్దున్నే లేపచ్చు కదా అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మేము లేపుతూనే ఉంటాం, వాళ్ళు లేవరు. రైట్. వాళ్ళకి ఇష్టమైంది చేయొచ్చు అని అనుకో, అదే చేసాము అయినా వాళ్ళు తినరు. సో ఇట్లా ప్రతిదీ రెసిస్టెన్స్ వస్తూ ఉంటే పిల్లల దగ్గర నుంచి పేరెంట్స్కి కష్టం అవుతుంది కదా హ్యాండిల్ చేయడం. కరెక్ట్. ఇందాక నేను అన్నాను, మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ కావు, మీరు చేసే పద్ధతి తప్పు. ఓకే, ఇక్కడ అది కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చిన్న ఒక యాక్టివిటీ చేద్దాం మనము. ఓకే, నేను ఎలా చేస్తే మీరు అలా చేయండి. రైట్. ఓకే, సరే. టచ్ యువర్ ఫోర్ హెడ్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ చిన్ అంటే ఇది కదా. అంటే ఆలోచించుకోవడానికి టైం పట్టింది, బట్ వాట్ యు డిడ్, నేను ఏం చేసింది చూసి అది ఫాలో అయిపోయాను. ఫాస్టర్ దెన్ సౌండ్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు సే, వాట్ యు డూ ఈజ్ మ్యాటర్స్. వెరీ వెల్ సెడ్. ఓకే, మీరు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అని అంటే పిల్లలు అలా ఉండరు, వాళ్ళ సైకాలజీ అది కాదు. మీరు ఏమైతే చేస్తారో దాన్ని చూసి ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతారు. రైట్. ఓకే, ఇక్కడ మీరు గమనించాలి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి చెప్పడం అనేది వింటున్నాం అనుకుంటారు, బట్ అర్థం కాదు బ్రెయిన్కి. ఏదైతే చూస్తారో అది ఎగ్జాక్ట్లీ అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు మీరు గమనించే ఉంటారు, ఏదన్నా పని చేసినప్పుడు మమ్మీ వచ్చి తిట్టింది అనుకుందాము, లేకపోతే ఏదన్నా అడిగింది మమ్మీ నో చెప్పింది అనుకుందాము, ఇంకా గట్టిగా ఏడ్చేస్తారు. మీరు అరుస్తారు, వాళ్ళు కూడా గట్టిగా అరిచేస్తారు. ఎందుకు జరుగుతుంది? మిమ్మల్ని చూస్తున్నారు, ఈ సిచ్యువేషన్కి ఇట్లా రియాక్ట్ అయితేనే మనం గెలుస్తాం, అది నేర్చుకుంటున్నాడు. సో ఇక్కడ ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు సే, మీరు ఏం చేస్తున్నారో చూసి ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతారు. మీరు ఎలా ఇప్పుడు కూర్చున్నారు, ఇంటికి వస్తే ఎవరైనా వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇస్తున్నారు, టీ కాఫీ ఏ విధంగా ఇస్తున్నారు, వాష్రూమ్కి ఎట్లా వెళ్తున్నారు,
డ్రెస్సింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఒక ఫోన్ని కూడా ఎంతసేపు చూస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఇంట్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఒకరినొకరు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారా, అరుచుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. హస్బెండ్కి ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, టీవీ చూసుకుందాం లేకపోతే కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటాడు, చాలా కష్టపడ్డాను రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. బాస్ కాల్ చేస్తాడు ఇమీడియట్గా, ఎందుకు రాలేదని, ఆబ్వియస్ కదా. చేసేసరికి వాళ్ళ వైఫ్కి చెప్తాడు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి, మా బాస్ కాల్ చేస్తున్నాడు, ఓకే మా ఆయనకి ఈరోజు హెల్త్ బాగాలేదు రావట్లేదని చెప్పి పెట్టేసాను చెప్తాడు. సో వైఫ్ కూడా చేసి పెట్టేస్తుంది. ఇదంతా సీన్ వాళ్ళ పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఎలాంటి సంస్కారాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు? నేను కూడా అబద్ధం చెప్పచ్చు, అబద్ధం చెప్పడం ఇట్ ఈస్ ఓకే, కరెక్ట్, ఇట్ ఈస్ ఓకే టు టెల్ లైస్ కదా. సో ఒక సిచ్యుయేషన్ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలి, ఓకే ఎట్లా డిస్రెస్పెక్ట్ చేయాలి అనేది ప్రతిదీ కూడా, ఒక మేల్ డామినెన్స్ ఇంట్లో ఎట్లా ఉండాలి, ఓకే ఒక అమ్మాయి కూడా ఇంట్లో ఎట్లా పడుండాలి, ఇవన్నీ మీ నుంచే నేర్చుకుంటున్నారు. సో ఇంకా ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఇంకా మంచి విషయం ఏంటి అని అంటే, మీరు అడిగినట్టు అట్లీస్ట్ పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు రెస్పెక్ట్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు, బికాస్ ఉమెన్ ఇండిపెండెంట్ అయిపోయారు. అన్నారు అనుకోండి, ఏదన్నా చెప్పామనుకోండి డివైడ్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఆ భయానికన్నా అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ ఇవ్వడమో వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయడమో జరుగుతుంది. బట్ అప్పటి కాలంలో కొట్టేవారు, తిట్టేవారు, బ్లేమ్ చేసేవారు. ఫీమేల్, ఇంట్లో ఉన్న ఫీమేల్, నీకేం తెలుసు, బయటికి వెళ్ళి పని చేస్తే నీకు అర్థమవుతుంది. అవే పిల్లలు కూడా పెరుగుతున్నారు. సో ఇంట్లో మీరు మీ వైఫ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఆ మదర్కి పిల్లలు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. నీకేం తెలీదమ్మా నువ్వు ఉండు అని ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ మేల్ డామినేషన్ జరుగుతుంది కాబట్టి. సో బేసికల్గా పిల్లల మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఒకటి కావాలి అని అనుకుంటారు, అది ఎక్కడ వాళ్ళకి మంచి చేయదేమో అని ఓవర్ ప్రొటెక్టివ్గా పేరెంట్స్ ఆలోచించి ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బెటర్ అని అంటారు. అక్కడ క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. దానికి పిల్లలు ఎలా రెసిప్రొకేట్ చేసుకుంటారు? మీరు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మాకు కావాల్సింది మీరు ఇవ్వట్లేదు అన్నది సహజంగా ప్రతి ఇంట్లో వచ్చే ఒక క్లాష్ ఆఫ్ ఒపీనియన్స్. ఇది మంచిది కాదు నాన్న అని ఎక్స్పీరియన్స్ చేసే ప్రాసెస్లో అక్కడ మళ్ళీ గొడవలు అవ్వడాలు, అరవడాలు, మూడవుట్లు అవ్వడాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. హౌ డు వీ కెన్ ఓవర్కమ్ దిస్? ఇక్కడ 2 కేటగిరీస్, మళ్ళీ 3 ఏజ్ గ్రూప్స్ని మనం డివైడ్ చేసుకుంటే 0 to 7 years, 7 to 14 years, 14 to ఇంకా ఎల్డర్స్. ఓకే, మీరు మాట్లాడేది ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇది ప్రొసీడ్ అవుతుంది అని అనుకుంటున్నాం కదా. 0 to 7 years ఏదైతే ఉందో ఇది లాలన పాలన చేసే ఏజ్ అన్నమాట. అంటే ఏది కావాలో ఫిజికల్గా మన ప్రెజెన్స్ కావాలి, అక్కడ మన ప్రేమ కావాలి, మన క్వాలిటీ టైం కావాలి ఖచ్చితంగా. వాళ్ళకి లగ్జరీ థింగ్స్ అవసరం లేదు. నువ్వు బ్రాండెడ్ క్లోజ్ వేస్తున్నావా అనవసరం, నువ్వు ఐఫోన్ ఇచ్చినావా, చిన్న డబ్బా ఫోన్ ఇచ్చినావా అనవసరం, ఏది ఇచ్చినా వాడు చూస్తాడు. సో వాళ్ళకి అవన్నీ తెలియదు. 0 to 7 years లాలన పాలన చేసే టైం. ఓకే, ఏదైతే టీనేజ్ లోపు ఉందో ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం. అంటే వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పే టైం అన్నమాట. అది కూడా ఎప్పుడు చెప్పాలి, నువ్వు మంచిగా పిల్లలతో కనెక్షన్ని, ఆ బాండ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత చెప్పాల్సినవి. దానికి ముందు చెప్తే వినరు. ఓకే, ఈ ఏజ్లో. దెన్ టీనేజ్ ఏజ్లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టేజ్ కదా. వన్స్ ఈ టీనేజ్ గ్రూప్లోకి ఎంటర్ అవ్వకముందే మనం ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రావాలి చిన్నప్పటి నుంచే. అంటే ఇంట్లో కొన్ని హౌస్ రూల్స్ అనుకోవచ్చు. హౌస్ రూల్ నెంబర్ 1, ఖచ్చితంగా అందరూ కలిసి డివైస్ ఫ్రీ డిన్నర్ అనేది చేయాలి. ఐదర్ బ్రేక్ఫాస్ట్ చేస్తారా, లంచ్ చేస్తారా, డిన్నర్ చేస్తారా, ఏదో ఒక మీల్ ఖచ్చితంగా ఫ్యామిలీ అందరు కూర్చొని ఎలాంటి డివైజెస్ వాళ్ళ దగ్గర లేకుండా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఒకరినొకరు సర్వ్ చేసుకుంటూ ఈరోజు ఏం చేసాము అవన్నీ డిస్కస్ చేసుకుంటూ తినడం. ఓకే, ఇది మళ్ళీ స్క్రీన్ని కూడా దూరం చేసే ఒక టెక్నిక్ అనుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి కొన్ని హౌస్ రూల్స్. ఎప్పుడైతే ఎవరిని ఇంట్లో ఉన్న పర్సన్ ఇంకో పర్సన్ని హర్ట్ చేయడానికి లేదు, డిస్రెస్పెక్ట్గా మాట్లాడడానికి లేదు. దిస్ ఈజ్ అవర్ హౌస్ రూల్. ఓకే, జంక్ ఫుడ్స్ అడుగుతారు, స్వీట్స్ ఇవన్నీ అడుగుతారు, షుగరీ ఐటమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ అనుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ కావాలని అనుకుంటే ఓన్లీ 1 day, సండేనా సాటర్డేనా ఏదో ఒక డే మీరు పెట్టుకోవాలి, ఓన్లీ దట్ డే. రైట్. ఇలా మీకు కావాల్సిన స్పెసిఫిక్
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంట్లో ఒక హౌస్ రూల్స్ లాగా పెట్టుకోవాలి. అది మళ్ళీ పిల్లలే ఫాలో అవ్వాలని కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళు షుడ్ ఫాలో. గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, మీ పెద్దవాళ్ళు వర్కింగ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఇమీడియట్గా ఒక కాల్ వచ్చింది తినేటప్పుడు అనుకుందాం, హౌస్ రూల్ ఉంది ఇప్పుడు మాట్లాడకూడదు ఇక్కడ అని. మరీ అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి బయట మాట్లాడి మళ్ళీ రండి. బట్ టేబుల్ దగ్గర డిస్కస్ చేసుకుంటూ మాట్లాడడం, టీవీలు ఫోన్లు చూసుకుంటూ తినడం అనేది ఎంకరేజ్ చేయం. గాట్ ఇట్. ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోవాలి. అది ఇంట్లో ఉన్న వాళ్ళందరి సపోర్ట్ ఉంటేనే అవి మళ్ళీ ఫాలో అవుతాం. ఇప్పుడు మదరే ఫాలో అవుతుంది, నువ్వు ఎప్పుడు ఇంతే అంటావు, తినేటప్పుడు కూడా టీవీ చూడొద్దా, మేము కష్టపడి వచ్చాను చూడని నన్ను అని అంటాడు. బట్ పిల్లల కోసం ఏది కావాలన్నా కూడా మనం వీ హ్యావ్ టు గో త్రూ, రైట్, సర్టెన్ ఏజ్ వరకు. గాట్ ఇట్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏజ్ ఉంటుందో అప్పుడు ఇలా హౌస్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఇంకా రావు. ఏదైనా సరే ఆ హౌస్ రూల్ లో పడుతుంది. కరెక్ట్. అందులో నీకు నచ్చింది ఉంటాయి, నాకు నచ్చింది ఉంటాయి, అందరూ ఎఫెక్ట్. అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి హౌస్ రూల్స్. అందరికి ఓకేనా, ఎనీ ఆబ్జెక్షన్స్, ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా. ఒకవేళ స్క్రీన్ చూడాలన్నా కూడా, టీవీ ఫోన్ చూడాలన్నా ఓన్లీ 1 అవరా 30 మినిట్సా, ఓకే, ఏ టైం నుంచి ఏ టైం వరకు చూడొచ్చు, ఎలాంటి ఛానల్స్ చూడొచ్చు అనేది స్పెసిఫిక్గా ఉండాలి. గోల్స్ అనేవి. ఇందాక నా ఒపీనియన్ నీ ఒపీనియన్ అని డిఫరెంట్గా అని అన్నారు. టీనేజ్లో ఇవన్నీ కుదరవు. మళ్ళీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్, ఇవన్నీ కుదరవు. మీరు ఎప్పటి వరకు అయితే గుడ్ అండ్ బ్యాడ్ నేర్పించాలనుకుంటున్నారో టీనేజ్ ముందే. ఓకే, ఇప్పుడు అందుకే ఎవరన్నా నన్ను పేరెంట్స్ వచ్చి విచ్ ఇస్ ద బెస్ట్ స్కూల్ అని అడిగినప్పుడు, ఏదైతే లగ్జరీ ఇస్తారో స్కూల్లో, ఓన్లీ అకాడమిక్స్ పైన ప్రెషర్ పెడతారో అలాంటివి వద్దు. అకాడమిక్స్ మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఓకే, మీకు కావాల్సింది వాల్యూస్. ఓకే, అందరికీ ఒక రెస్పెక్ట్ ఇచ్చే నేచర్ కావాలి, స్పిరిచువల్గా కనెక్టెడ్గా ఉండాలి చైల్డ్. ఇలాంటి స్కూల్ ఏదైతే ఎంకరేజ్ చేస్తుందో అలాంటి స్కూల్ మీరు చూస్ చేసుకోండి. ఎందుకంటే టీనేజ్ అయ్యాక ఒక భగవద్గీత శ్లోకం చెప్పంటే వాడు చెప్పాడు కదా. ఈ ఏజ్లో, ఎంత చిన్న ఏజ్లో మీరు ప్రాక్టీస్ చేయిస్తే ఈ మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ అనేటివి అంత వాళ్ళ రూట్స్లో ఉండిపోతాయి. ఏబిసిడి ఇప్పుడు చూడండి, నేను పేరెంటింగ్ గురించి ఎప్పుడు నేర్చుకున్నాను? నా స్కూల్ కాలేజ్లో కాదు కదా, నాకు పిల్లలు పుట్టిన తర్వాత నేను నేర్చుకున్నాను, ఆ స్ట్రగుల్ నుంచి నేర్చుకున్నాను. సేమ్ అంతే, ఇప్పుడు తొందరగా చిన్నవాడైనా ఇంగ్లీష్ మాట్లాడేసేయాలి, 1 2 3 ఏబిసిలు చెప్పేసేయాలి, రైమ్స్ చెప్పేసేయాలి. అది మీ టార్గెట్ అయితే ఐఎమ్ సో సారీ టు సే. ఓకే, ఎప్పుడైతే పిల్లలు మంచి వాల్యూస్ నేర్చుకుంటారో, స్పిరిచువల్గా కనెక్టెడ్గా ఉంటారో, దోస్ ఆర్ ద బెస్ట్ కిడ్స్. యూజువల్గా ఈ వాల్యూస్, రైమ్స్, ఏబిసిడీలు అన్నప్పుడు అప్పటిదాకా చాలా యాక్టివ్గా, చాలా అద్భుతంగా ఉండే కిడ్స్ కాస్త స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయమంటే, లేకపోతే ట్యూషన్కి వెళ్ళాలంటే అప్పుడు అసలు ఎక్కడ లేని కడుపులో నొప్పి, తలనొప్పి, స్టోరీ టెల్లింగ్, ఆ సెగ్మెంట్లో అసలు పిల్లలు ఎక్స్పర్ట్స్ అన్నమాట. సడన్ గా వాష్రూమ్ వచ్చేసి ఆకలేస్తూ ఉంటుంది. పుస్తకం తీసి 1 గంట కూర్చొని చదవరా అంటే అప్పుడే టాయిలెట్కి వెళ్ళాలి, అప్పుడే. సో ఈ టాంట్రమ్స్ని మనకు అది టాంట్రమ్ అని అర్థం అవుతూ ఉంటుంది. అలానే అరిస్తే బెదిరిపోతారు, నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఇక్కడ ఇందాక నేను అన్నాను, చాలా తక్కువ టైం ఉంటుంది వర్కింగ్ పేరెంట్స్కి. మార్నింగ్ అలాంటి బెస్ట్ టైం ఇవ్వండి, క్వాలిటీ టైం. ఇంకో టైం వచ్చేసి ఇప్పుడు అన్నమాట, మీరు ఆఫీస్ రాగానే, వాళ్ళు స్కూల్ నుంచి రావడం, లేకపోతే మీరు ఆఫీస్ నుంచి వెళ్ళడం, ఎప్పుడైతే మీరు మళ్ళీ కలుసుకుంటారో డే టైంలో, సో ఎప్పుడైతే మీకు మీ పిల్లలకి లాంగ్ అవర్స్ గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, హడావిడిగా మీరు అన్నట్టు ఈరోజు స్కూల్లో ఏం చేసావు, ఫాస్ట్గా రెడీగా ఫ్రెష్ అప్ అవ్వు, ట్యూషన్కి టైం అవుతుంది, అంటే స్పోర్ట్స్ టైం అవుతుంది, త్వరగా నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసుకో, రాగానే నేను రాయమని చెప్పాను కదా. సో అలా హరీగా చేయకుండా, మీకు మీ పిల్లలకి చాలా దూరం పెరిగిపోయింది కాబట్టి ఫస్ట్ కనెక్షన్ బిల్డ్ చేసుకోండి. మంచిగా రాగానే హగ్ ఇవ్వడము, కిస్సెస్ ఇవ్వడము, కడిల్ చేయడం కాసేపు. ఓకే, దెన్ తర్వాత మాటలు మీరు ఏదైతే మాట్లాడతారో హార్ష్గా కాకుండా కొంచెం ప్రేమగా, నేను చాలా మిస్ అయ్యాను నాన్న, నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా గుర్తుకొచ్చావు నాన్న, ఐ మిస్ యూ నాన్న, ఐ లవ్ యూ నాన్న, నువ్వు ఈరోజు ఇది చేసావా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, వావ్ రియలీ. ఇలా మీ వర్డ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో దట్ ఇప్పుడు మీరు ఇప్పుడు పాడ్కాస్ట్ చేసి వెళ్ళారు, బయటకు వెళ్ళగానే ఎంత సూపర్ చేసావు దీప్తి అంటే ఎంత బాగుంటుంది కదా, సేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు పిల్లలు కూడా. రైట్. అప్పుడు ఏమవుతుందంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి బ్రెయిన్ దాన్నే చేయడానికి ఇష్టపడుతుంది, మళ్ళీ అదే చేయడానికి ఇష్టపడుతుంది. మీకు మీ పిల్లలకి ఆ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది.
దెన్ తర్వాత ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు. అప్పుడు ఓకే 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 ఆ కనెక్షన్ బిల్డ్ అవుతుంది కదా, మీరేం చెప్పినా అప్పుడు వింటారు. నాన్న ఇప్పుడు వచ్చేసావు కదా, చాలా కష్టపడి వచ్చావు, ఫస్ట్ మనం ఫ్రెష్ అప్ అయిపోదాం. నువ్వు అయిపోదాం. దెన్ తర్వాత నేను మంచి నీకోసం ఫేవరెట్ స్నాక్స్ చేశాను, తినేసి కాసేపు ఆడుకుంటావా, హోంవర్క్ చేస్తావా, నీ ఇష్టం. కూసేపు మరి ఫ్రీగా ఉన్నావు కదా, ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూస్తావా, వాళ్ళకి చాయిస్ ఇచ్చినట్టు. లిమిటెడ్ చాయిస్ మళ్ళీ. ఓకే, ఓన్లీ హెల్దీ మనం ఆప్షన్స్ ఇవ్వాలి. అది కూడా బౌండరీస్ సెట్ చేయాలి. ఏదైతే నెగిటివ్ ఇస్తున్నావో బౌండరీస్ సెట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు టీవీ చూడమని గంటలు గంటలు వదిలేయమని కాదు. ఓకే, సర్టెన్ టైం వరకు నువ్వు చూడొచ్చు అనేది అలౌ చేయాలి. వాళ్ళకు కూడా ఏమర్థం అవుతుంది, అరే మమ్మీ నాకు ఇష్టమైంది చేయనిస్తుంది. రైట్. రేపు పొద్దున ఏమవుతుంది, మీ మీద ఒక రెస్పెక్ట్ ఉంది కదా, ఏం చెప్పినా వింటాడు. అప్పుడు యాక్చువల్లీ లాంగ్ అవర్స్ ఆఫ్ సెపరేషన్ వచ్చినప్పుడు మీరు చెప్పింది ఆ హ్యాక్ నాకు అర్థమైంది. కొన్ని సార్లు పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పక్కనే ఉంటారు పొద్దున్న నుంచి. పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సింది కొనివ్వలేదనో, లేకపోతే చెప్పినట్టు వినట్లేదనో, వాట్ ఎవర్, కింద పడుకొని ఏడ్చుకోవడాలు, యూనో ఆ డ్రామా అనేది ఎంత ప్రెషర్ ఉంటుందంటే పాపం పేరెంట్కి. పిల్లల్ని ఒక పక్క కంట్రోల్ చేయాలి, ఏడుస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు, సడన్గా అక్కడికక్కడ పడిపోయి కింద గిల్లగిల్లలు కొట్టేసుకొని నువ్వు నాకు అది కొంటే తప్ప నేను రాను అనడాలు. ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఒక ప్రెషరు, చుట్టూ అందరూ మనల్నే చూస్తున్నారు అన్న ప్రెషర్ ఇంకా పాపం మౌంటప్ అయిపోతూ ఉంటుంది కదా. కరెక్ట్. అది ఎలా హ్యాండిల్ చేస్తారంటారు? రైట్ క్వశ్చన్. ఇప్పుడు మాల్కి వెళ్ళాము, మీ బాబు అది టాయ్ కావాలి లేకపోతే ఇంకేదైనా కావాలి అని ఏడుస్తుంటారు. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనడానికి వెళ్ళారు. 200 ఈజ్ యువర్ బడ్జెట్ అనుకుందాం. ఒక 400 రూపీస్ క్లాత్ తీసుకొచ్చాడు, ఒక బ్రాండెడ్ క్లాత్ అని చెప్పి. మన బడ్జెట్ ఓన్లీ 200. ఈ 200లో నీకు ఏదొస్తే అది తీసుకో, చాయిస్ ఇస్తున్నావు నువ్వు. 200లో ఏదొస్తే అది తీసుకో. 400 అంటావా, నెక్స్ట్ టైం చూద్దాం కావాలంటే, బట్ ఇప్పుడు మాత్రం మన బడ్జెట్ 200 మాత్రమే. లేదు నాకు అదే కావాలి ఇదే కావాలి అని ఏడ్చి అక్కడ గిలగిల కొట్టేసుకుంటారు. మీరు చెప్పినట్టు చాక్లెట్ కావాలి, చాలా హై స్టిమ్యులేటెడ్ ఏరియా కదా. ఒక మాల్ అన్నప్పుడు ఓన్లీ క్లాతింగ్ ఉండదు, టాయ్స్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉంటాయి. సో మన హౌస్ రూల్స్ పెట్టుకున్న ప్రకారం ఎప్పుడు తినాలి, ఓన్లీ సండే కొనిస్తాను, బట్ సండే మాత్రమే కొనిస్తాను. ఓకే, దానికంటే ముందే నాన్న మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, ఒక మాల్కి వెళ్తున్నాం, అక్కడ ఏమేమి ఉంటాయి తెలుసు కదా, అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి. బట్ మన రూల్స్ అంటే ఏంటి, మన రూల్స్ ఒకసారి గుర్తు చేయాలి. అవును మమ్మీ చెప్పిందనంటే ఖచ్చితంగా కొనియదు అనేది ఒక ఫర్మ్నెస్ వాళ్ళకి అర్థం కావాలి. మమ్మీ నో చెప్పిందంటే ఇంకా నోనే, ఇక నేను ఏం చేసినా కూడా మమ్మీ కొనియదు అనేది అర్థం చేపియాలి వాళ్ళకి. ఎప్పుడైనా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదన్నా అడగగానే నో చెప్తారు. ఓకే, నో చెప్పిన తర్వాత ఖచ్చితంగా టాంట్రమ్ చూపిస్తాడు. అప్పుడు అది భరించలేక చూస్తున్నారని కరిగిపోతాం, ఫెయిల్ అయిపోతాం. అక్కడ చైల్డ్ అనేది గెలుస్తాడు. ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది దక్కింది, ఏడ్చో ఇంకేదో చేసి. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ ఫార్మ్నెస్ తెలియట్లేదు, నేను ఏడిస్తే వచ్చేస్తుంది, సింపుల్ లాజిక్ అనేది ఫిక్స్ అయిపోయాడు. బట్ పేరెంట్స్ దీన్ని గమనించాలి. ఏడవగానే ఇచ్చేయడము, అడగగానే ఇచ్చేయడం చేయకూడదు. ఓకే, రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నాం కదా. రేపు పొద్దున ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత, మీరు మెంటలీ ప్రిపేర్ చేసిన తర్వాత అలాంటి లొకేషన్స్కి వెళ్ళినా కూడా వాడు అడగడు, ఎందుకంటే రిమైండ్ చేస్తాయి. ఇది ఒక విషయం. సరే చేసుకోలేదు, అంత టైం లేదు అని అనుకుందాము. ఓకే, గిలగిలా కొట్టేసుకుంటున్నాడు, అందరు చూస్తున్నారు. బట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ చైల్డ్ బిహేవియర్. అంటే వీళ్ళు చూస్తున్నారని మీరు గిల్టీగా ఫీల్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పిల్లలు చేసేది అదే, వాళ్ళ పిల్లలు ఈ పొజిషన్లో ఉన్నా అంతే చేస్తారు, ఇంకెవరి పిల్లలు ఉన్నా అంతే చేస్తారు. ఇట్ ఈస్ నార్మల్, మీరు యాక్సెప్ట్ చేయండి దాన్ని. ఓకే, ఎప్పుడైనా సరే 200 రూపీస్ అని చెప్పారు కదా, అయినా కూడా కొట్టుకుంటున్నాడు కింద, మీరు వెళ్ళిపోండి. నాన్న ఇప్పుడు నేను వెళ్తున్నాను, నీకు కావాలంటే తీసుకొని నువ్వు రా. ఓకే, నేను వెళ్తున్నానని చెప్పి మీరు ఆ మాల్ లోపలికి ఇంకా వెళ్తూనే ఉండండి. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకండి. మళ్ళీ ఎప్పుడైతే మిమ్మల్ని వెనక్కి తిరగడం ఆ చైల్డ్ చూసాడనుకో, ఇంకా ఎక్కువ గట్టిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఓకే, అంటే మమ్మీ కొంచెం దిగుతుంది, నన్ను చూసిందంటే నన్ను దిగుతుంది, నేను కొంచెం ఎక్కువ చేస్తా, అప్పుడు నన్నే తీసుకెళ్తుంది, లేకపోతే ఏదో కొనిచ్చేస్తుంది, కోసం రాదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది పిల్లలకి, నేనే గెలుస్తానా అనే ఒక థాట్ వస్తుంది. సో ఏ మాత్రం చూడకూడదు. మీరు చూస్తున్నారని వాళ్ళకి కనిపించింది అనుకో, మీరు ఫెయిల్ అయిపోయినట్టే. గాట్ ఇట్. ఓకే, మీరు వెళ్ళిపోండి. సర్టెన్
స్టెప్స్ వరకు చూస్తాడు, ఇక కనిపించకపోతే లేచి పరిగెత్తుకుంటూ మీ దగ్గరకే వచ్చేస్తాడు. బట్ మమ్మీ నో అంటే నో అనే అర్థం అని వాళ్ళకి తెలియాలి. గాట్ ఇట్. ఆ ఫర్మ్నెస్ అనేది ఉండాలి. Right. ఎంత జెంటిల్ పేరెంటింగ్ చేసినా ఆ ఫర్మ్నెస్ ని మీరు ఉంచుకోవాలి. నో అంటే నో, ఎస్ అంటే ఎస్. మళ్ళీ ఎస్ అని చెప్పి స్ట్రిక్ట్ గాను ఉండాలి, అలా అని చెప్పి స్ట్రిక్ట్ గా ఉన్నట్టు. స్ట్రిక్ట్నెస్ అంటే ఇక్కడ ఏంటి, తిట్టడం కొట్టడం ఫోర్స్ చేయడం కాదు. Correct. ఫోర్స్ చేయడం కాదు. సర్టెన్ థింగ్స్ మనకి సెట్ అవ్వవు అని పీస్ఫుల్ గా పొలైట్ గా కూడా మీరు చెప్పొచ్చు, కన్వే చేయాలి. దానికి అది పేషెన్స్ చెప్పట్లేదు కదా ఇప్పుడు. దానికి పేషెన్స్ ఉండాలి, టైం లేదు, పేషెన్స్ లేదు. యూజువల్గా ఇలాంటి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు టీనేజర్స్లో ఎస్పెషల్లీ నేను గమనించింది, పేరెంట్స్ మాకు దూరం అయిపోతున్నారు, మేము చెప్పింది ఏది అర్థం చేసుకోరు, మాకు టైం ఇవ్వరు, మేము మాట్లాడడానికి కానీ అప్రోచబుల్గా ఉండరు. ఇప్పుడు సపోజ్ ఒక టీనేజర్ ఒక తప్పు చేస్తాడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతాడు. పేరెంట్స్కి చెప్పిన వెంటనే బికాస్ టైం లేకనో పేషెన్స్ లేకనో ప్రెషర్ ఫ్యాక్టర్స్ వల్ల ఫస్ట్ అరిచేస్తారు. సో ఒక తప్పు చేస్తే ధైర్యంగా పేరెంట్స్ ముందర అడ్మిట్ చేస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేసి కన్సోల్ చేసే అంత మెచ్యూరిటీ అనుకోవచ్చు, పేషెన్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే అది ఒకవేళ పేరెంట్స్కి లేకపోతే టీనేజర్స్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది మాకు మా పేరెంట్స్కి. యూజువల్గా టీనేజ్లో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ మా చిన్నప్పుడు బాగా వినేవాళ్ళం, ఇంట్లో లవ్ అండ్ అఫెక్షన్ దొరకకపోతే బయట వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు. డెఫినెట్లీ అది 100%. సో ఈ ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చిన దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇక్కడ రిలేషన్, ఏ రిలేషన్ అయినా మనం మాట్లాడుకుంటే దెర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అన్నమాట. ఈవెన్ మీకు మీ పిల్లలకైనా ఉండొచ్చు, మీకు మీ హస్బెండ్కైనా ఉండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు మీకు మీ టీమ్ మెంబర్స్కి ఎవరికైనా ఉండొచ్చు. ఓకే, దెర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అన్నమాట. వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అంటే మిమ్మల్ని మెచ్చుకుంటే చాలు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు డైలీ ఐ లవ్ యూ చెప్పాలి, నేను హ్యాపీగా ఫీల్ అవుతా. ఇంకొందరికి గిఫ్ట్లు ఇస్తే ఆ లవ్ని ఫీల్ అవుతారు. ఓకే, సో పిల్లలకి కూడా అది ఉంటుంది, లవ్ లాంగ్వేజెస్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో మీ పిల్లలు ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది మీరు ఖచ్చితంగా చెయ్యాలి. లేకపోతే మీకు మీ పిల్లలకి ఆ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈవెన్ మీ పార్ట్నర్కి కూడా. రైట్, ఎవరికైనా వర్తిస్తుంది ఇది. కొందరికి ఇప్పుడు గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం, మీరు ఎంతసేపు క్వాలిటీ టైం స్పెండ్ చేసినా మంచిగా మాట్లాడినా వాళ్ళు హ్యాపీ అవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది గిఫ్ట్లు. ఇంకొంతమందికి గిఫ్ట్లు అవసరం లేదు, మీ టైం ఇస్తే చాలు, మీరు ఎంత టైం ఇస్తే అంత హ్యాపీగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమందిని చూస్తాం కదా, డైమండ్ నెక్లెస్లు ఇవ్వకున్నా పర్లేదు, ఓకే జస్ట్ ప్రేమగా మాట్లాడితే చాలు అంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్. అవి అప్రిషియేట్ చేయాలి, మీరు చేసిన ఎఫర్ట్స్కి, మీరు ఇచ్చిన ఎఫర్ట్స్కి అప్రిషియేషన్ కావాలి చాలు. అలా ప్రతి ఒక్కరికి ఆ లవ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. మీకు తెలిసి ఉండాలి, మీ లైఫ్ పార్ట్నర్కి, మీ పిల్లలకు కూడా అది తెలిసి ఉండాలి, ఏం చేస్తే మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలా చేస్తే అవి తెలుసుకుంటే ఎమోషనల్ డిస్టెన్సెస్ అనేవి రావు. మీరు తక్కువ టైం ఉన్నా కూడా ఆ గ్యాప్లో మీరు దాన్ని ఫుల్ఫిల్ చేశారనుకోండి, దే కెన్ అండర్స్టాండ్ ఎందుకు ఇవ్వలేకపోతుంది రైట్ అనేది అర్థం చేసుకుంటారు. గాట్ ఇట్. సో బేసికల్గా ఫ్రెండ్స్ విషయంలో ఇంకొక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అసలు ఫ్రెండ్స్ని ఒక ఏజ్లో ఏమన్నా అంటే అసలు తీసుకోలేం, కానీ ఫ్రెండ్ ఎలాంటోడు, ఫ్రెండ్స్తో తిరిగి నువ్వు ఇలా చెడిపోతున్నావు, ఆ ఫ్రెండ్ ఒక సన్నాసోడు, నువ్వు వాడి కంపెనీలో నువ్వు పాడైపోతున్నావు అని తిట్టుతున్నావు అనుకోండి, యూజువల్గా ఏంటంటే నా ఫ్రెండ్నే అంటావా నువ్వు అని ఒక ఈగో హర్ట్ అవుతుంది ఒక చైల్డ్లో, ఒక టీనేజర్లో. ఆ మాటకు వస్తే టీనేజ్ దాకా కూడా అవసరం లేదు, 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలనైనా సరే నా ఫ్రెండ్స్ని ఏమనద్దు మమ్మీ నువ్వు అని అనేస్తారు. సో ఫ్రెండ్స్ కంపెనీ మంచిగా ఉంటే వాళ్ళు బాగుంటారు అన్నది పేరెంట్ ఇంటెన్షన్, కానీ అది ఫ్రెండ్స్ని ఒక మాట అంటే తీసుకోలేని పొజిషన్లో పాపం ఆ చైల్డ్ ఉంటాడు. సో పేరెంట్స్ ఎంత వైజ్గా వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని చెప్పాలి? రైట్ క్వశ్చన్. మంచిగా మాట్లాడడం, కమ్యూనికేషన్ ఈజ్ వన్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే ఒక రిలేషన్లో మనం ఉన్నప్పుడు ఐదర్ ఇట్ మే బి ఫ్రెండ్షిప్ ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ పేరెంటింగ్ రిలేషన్షిప్, ఏదైనా సరే ది మోస్ట్ రిక్వైర్మెంట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఏమనుకుంటున్నారు మీరు? నమ్మకం. ఓకే, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎనీ రిలేషన్ నన్ను అడిగితే. నాకు ఫస్ట్ అది, దాని తర్వాత ట్రస్ట్. ఓకే, సి రెస్పెక్ట్. ఓకే, రెస్పెక్ట్ ఈజ్ ఎ బిగ్ వర్డ్ అనమాట. ఇక్కడ ఏంటి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే సేఫ్టీ. ఇప్పుడు చూడండి, మీరు తాగుతారనుకుందాం, తాగేవారు ఇంకో తాగే పర్సన్ తోటే ఆ సేఫ్టీ సెక్యూర్ అనేది ఫీల్ అవుతాడు, అవునా? ఒక పేరెంట్కి ఇంకో పేరెంట్ అంటే ఇంకో చైల్డ్కి
మధ్యలో ఆ సేఫ్టీ, ఆ సెక్యూర్ ఫీలింగ్ ఉంటేనే నీతో కనెక్షన్ అనేది ఫీల్ అవుతాడు. ఓకే, నీలాగా ఆలోచించే ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ తోటే సెక్యూర్గా ఫీల్ అవుతాం కదా. సేమ్ అలాగే పిల్లలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ సేఫ్టీని ఇవ్వాలి. నాన్న నువ్వేం చేసినా కూడా వీఆర్ దేర్ రైట్ అనే ఒక సేఫ్టీ, సెక్యూర్నెస్ అనేది ఇవ్వాలి పిల్లలకి. వాట్ ఈస్ రైట్, రాంగ్, గుడ్, బ్యాడ్ ఎప్పుడు చెప్తాము? కనెక్షన్ బిల్డ్ చేసుకుంటేనే అవి చెప్పగలుగుతాం మనం. ఆ కనెక్షన్ కనుక మిస్ అయితే, ఆ సేఫ్టీ, సెక్యూర్ ఫీలింగ్ కనుక మిస్ అయితే మనం చెప్పలేము. సో ఇది ఎంత చిన్న ఏజ్ నుంచి అది ఫాలో అయితే ఎంత మంచి బాండింగ్ మనం పిల్లలతో క్రియేట్ చేసుకున్నామో అంత బెస్ట్ అవుట్పుట్ అనేది టీనేజ్లో కూడా మనం చూస్తాం. ఏ అడిక్షన్స్కి లేకపోతే ఫ్రెండ్స్ సెలెక్షన్లో అది ఎట్లా హెల్ప్ అవుతుంది? అదే చెప్తున్నా, ఇప్పుడు అలాంటి పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని అంటే అర్థమైపోవాలి కదా, నీకు కూడా అర్థమైపోతుంది ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడని. అంటే వాడికి కూడా అది అవసరం ఉంది. ఎందుకు అవసరం పడింది అది? ఆ సేఫ్టీ ఎంచుకున్నాడు. ఇప్పుడు మీ బాబు తాగకపోవచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో తాగుతున్నారు. ఎందుకు అది ఆ సేఫ్టీ అనేది? మరి తాగడు కదా, ఎందుకు అవుతున్నాడు అంటే ఇంకేదో మ్యూచువల్గా కామన్గా ఉన్నాయి థింగ్స్. వాళ్ళకి మీ బాబుకి కామన్ థింగ్స్ ఉన్నాయి. మీ బాబుకు నచ్చిందే వాళ్ళకు కూడా సంథింగ్ ఏదో వాళ్ళ లైఫ్లో ఉంది. ఆ కామన్ థింగ్స్ ఏంటో మీరు గ్రహించాలి. ఓకే, దాన్ని ఒకవేళ మంచి అయితే ఇట్ ఈజ్ ఓకే, అప్రిషియేట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే అలా కాదు నాన్న, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ మరి ఎట్లా చెప్పొచ్చు? గుడ్ చెప్తే వాళ్ళు వినరు, బ్యాడ్నే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అని అనుకుంటే, ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని వర్డ్స్ మనం పెద్దవాళ్ళకి చెప్పొచ్చు, బట్ చిన్నపిల్లలకి చెప్పలేం కదా. చిన్నప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ చేయొచ్చు? గుడ్, బ్యాడ్ కానీ, వాట్ ఈస్ రైట్, రాంగ్ కానీ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు నా చేతిలో చాలా ఒక 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టేసి లేకపోతే బయట పెడితే చాలా డ్యామేజ్ అయిపోతుంది కదా, ఫుడ్ అంతా స్పాయిల్ అయిపోయిన ఫుడ్ నా చేతిలో ఉంది. ఈ చేతిలో ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఒకటి ఉంది. నువ్వేది తింటావు? ఫ్రెష్ ఫుడ్డే తింటావు. ఎందుకు ఇది తింటావు? మరి ఇది తినొచ్చు కదా. ఎందుకు తినవు? తింటే ఏమవుతుంది, తినకపోతే ఏమవుతుంది? తింటే ఏమవుతుంది, అది మన బాడీకి కరెక్ట్ కాదు. ఫస్ట్ అసలు నోట్లోనే పెట్టుకోలేం, దగ్గరికి కూడా రానిచ్చుకోలేం కదా. సో బ్యాడ్గా ఉంటే కూడా జనాలు నిన్నెవరు అప్రిషియేట్ చేయరు, నిన్నెవరు ఇష్టపడరు. నువ్వు ఇంకొకరికి డ్యామేజ్ చేస్తున్నావు బ్యాడ్గా ఉంటే. ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. అదే మంచిగా ఉన్నావు, మంచి బిహేవియర్తో ఉన్నావు అనుకో, బాడీకి హెల్ప్ అవుతుంది, అటు నీకు కూడా హెల్ప్ అవుతుంది, నలుగురికి నువ్వు ఉపయోగపడుతున్నావు. అందుకోసమే వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్. సో ఫ్రెండ్స్ కంపెనీ కూడా గుడ్ కంపెనీని అందుకనే సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటున్నారు. అలా ఒక ఎగ్జాంపుల్ ద్వారా, లేకపోతే మీ ఫ్రెండ్ ని పాయింట్ అవుట్ చేసి కాదు, బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్ ని రైట్ నేర్పించాలి. బిహేవియర్ పైన ఫోకస్ పెట్టండి మీరు. గాట్ ఇట్. సో రొమాంటిక్ క్రషెస్ గురించి, డేటింగ్ గురించి మాట్లాడాలి అంటే చాలామంది పిల్లల్లో అట్లీస్ట్ ఇప్పుడు కొంత ఆ ఐస్ని బ్రేక్ డౌన్ చేస్తున్నారేమో కానీ, బట్ మొన్నటి దాకా కూడా సెక్స్ గురించి మాట్లాడాలన్నా, రొమాంటిక్ డేటింగ్స్, అవుటింగ్స్ ఇవన్నీ మాట్లాడడానికి పిల్లలకి అసలు నువ్వు ఒక పేరెంట్ అయి ఉండి పిల్లలతో ఇలాంటి డిస్కస్ చేసేది అని అనుకొని ఆగిపోయిన ఫ్యామిలీస్ చాలామందే ఉంటారు. ఆ ఆక్వర్డ్నెస్ని మనం ఓవర్కమ్ చేసి పిల్లలతో ఇలా మాట్లాడితే వాళ్ళు తప్పు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఇచ్చినట్లు అవుతుందా, లేకపోతే వాళ్ళలో అవేర్నెస్ పెంచిన వాళ్ళం అవుతామా? విచ్ ఈజ్ రైట్ యాక్చువల్లీ? చిన్నప్పటి నుంచి ఏదైతే గుడ్ బ్యాడ్ మీరు నేర్పిస్తున్నారో, ఈవెన్ సెక్షువాలిటీ కూడా మనం నేర్పించాలి. ఎందుకంటే అసలు ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ కూడా, యూకేజీ స్టూడెంట్ కూడా ఐ లవ్ యూ అని రాసి అమ్మాయిలకు ఇస్తున్నారు ఇప్పుడు. ఇట్ డజంట్ మ్యాటర్ ద ఏజ్. టీనేజే కాదు ఇక్కడ చేసేది. చిన్న పిల్లలు, దాని మీనింగ్ ఏంటో తెలీదు, స్పెల్లింగ్ ఏంటో తెలీదు, బట్ అదొక ఫ్యాషన్ అయిపోయింది. సమ్వేర్ ఎక్కడనో చూసి వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది మూవీస్ ఇంపాక్ట్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ సరౌండింగ్స్లో, వాళ్ళ క్లాస్లో ఏదైతే కల్చర్ ఉంటుందో, లేకపోతే వాళ్ళ సీనియర్స్ ఎక్కడో సమ్వేర్ వాళ్ళు చూశారు, సో వాళ్ళు ఇంపాక్ట్ అయిపోయారు. సో ఇంట్లో ఎవరైతే మంచి బాండింగ్ క్రియేట్ చేసుకోకుండా తిట్టుకుంటూ కొట్టుకుంటూ పెంచారు, లేకపోతే స్ట్రిక్ట్గా ఉన్నారు, లేకపోతే చాలా కంఫర్ట్గా ఉన్నారు అనుకో, ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే చైల్డ్కి కావాల్సింది మీ నుంచి నిజమైన ప్రేమ, మీ క్వాలిటీ టైం. ఇంట్లో దొరకట్లేదు, బయట చాలామంది ఉన్నారు నీకు ఇవ్వడానికి రెడీగా ఉంటారు చాలామంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మళ్ళీ మొబైల్ చాలా పెద్ద అడిక్షన్ అయిపోయింది. పిచ్చి యాప్స్ అన్నీ వచ్చేసినాయి, డేటింగ్ యాప్స్ అవి ఇవన్నీ ఈజీ అవైలబుల్ ఉన్నాయి.
మమ్మీ తిట్టింది అనుకో, ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఫ్రెండ్స్తో బయటకు వెళ్తా, అక్కడ ఇంకో నలుగురు మంచి ఫ్రెండ్స్ నిన్ను అప్రిషియేట్ చేస్తారు, నీకు ఫీల్ గుడ్ అనిపిస్తుంది, నువ్వు అడిక్ట్ అయిపోతావు దానికి. ఇంటికి వెళ్తే ఒక తలనొప్పిరా, నేను వెళ్ళను, మా డాడీయో మమ్మీయో పడుకున్న తర్వాత నేను వెళ్తాను ఎందుకంటారు? మీతో కనెక్షన్ లేదు, మీరు ఎప్పుడు కూడా అట్లా మంచి మాటలు మాట్లాడలేదు, దగ్గర తీసుకోవడానికి ట్రై చేయలేదు, ఆ ప్రేమని నిజమైన ప్రేమని మీరు ఇవ్వలేదు. మీకుంది లోపల బట్ చూపించట్లేదు. రైట్ కదా. సి ఎప్పుడైతే మీకు కోపం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం, తిట్టడం, కొట్టడం ద్వారా ఎంత న్యాయమో, ప్రేమ అనిపించినప్పుడు అంటే చెప్పడం కూడా అంతే న్యాయం కదా. సూపర్, వెరీ వెల్ సెట్ కదా. ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కైనా నేను ఎవరికైనా వర్తిస్తుంది పాయింట్. సో కూర మంచిగా అయినప్పుడు బాగుందని అప్రిషియేట్ చెయ్యి. సాల్ట్ లేకపోతే కారం ఎక్కువైనప్పుడు, సాల్ట్ తక్కువైనప్పుడు చెప్తావు కదా నువ్వు, సాల్ట్ లేదు ఏం లేదు ఎట్లా తింటారో ఏమో 4 మాటలు అనేస్తావు కదా ఈజీగా. మంచిగా అయిన రోజు కూడా అప్రిషియేట్ చెయ్యి. మా కోసం ఇంత టైం పెట్టి ఇంత డెలిషియస్ ఫుడ్ చేసావు ఈరోజు, థ్యాంక్ యూ సో మచ్, అసలు తినకుండానే మా కడుపు నింపేసావు ఈరోజు, నీ ప్రేమ ఇక్కడ ఈ కూరలో కనిపిస్తుంది అనే మాటలు మాట్లాడుతుంటే రేపు పొద్దున ఇంకొంచెం టైం ఎక్కువ పెట్టి ఇంకా 4 వెరైటీలు ఎక్కువనే చేసి పెడుతుంది నీకు కదా. సో పిల్లల విషయం కూడా అంతే, దే నీడ్ అప్రిసియేషన్. ఏదైనా మంచి పని చేసినప్పుడు చూడండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బిజీగా అయిపోయారు, అసలు ఏం చేస్తున్నారో ఎక్కువ పట్టించుకోవట్లేదు మనం. ఓకే, ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా అక్కడ వాడు ఆడుకుంటూ ఉంటాడు, ఇక్కడ మనం పనులు చేసుకుంటూ ఉంటాం. బట్ ఎప్పుడైతే పిల్లలు పాలు పడేశారో, నీళ్ళు పడేశారో, ఇంకేదైనా పగలగొట్టేశారో అని అనుకుందాం, ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం. బట్ అదే మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయము, ఎందుకంటే మన కళ్ళ ముందు అవి జరగట్లేదు, మన ఐసైట్కి రావట్లేదు అది. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే, ఎప్పుడు మంచి పని చేసినా చాలా బాగా మెచ్చుకోండి. ఏదైనా తప్పు చేసినా సడన్గా గ్లాస్ పడేశారు, గ్లాస్ బ్రేక్ అయిపోయింది అనుకుందాం, పగిలిపోయింది అనుకుందాం, అక్కడ రియాక్ట్ అవ్వాల్సింది ఎన్నిసార్లు చెప్పినా నీకు కిచెన్లోకి వెళ్ళొద్దని, తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, తెలివి లేదా, అది లేదా, తిట్టేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేయాలి, నానా పొరపాటున పడింది అనుకుంటా, ఇట్స్ ఓకే, నీకేం కాలేదు కదా, ఆర్ యూ ఓకే, నీకేం తగలేదు, అష్యూరెన్స్ నింపాలి, ఏం తప్పు చేసినా పర్వాలేదు అని. పర్వాలేదని కాదు, అక్కడ నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఆ గ్లాస్కా లేకపోతే నీ చైల్డ్కా, ఆ చైల్డ్కి అర్థం కావాలి మమ్మీ నా సేఫ్టీ కోరుకుంటుంది, గ్లాస్ పడేసాను బట్ ఏమనలేదు. ఈ అడల్ట్ టాపిక్స్ మాట్లాడినా సరే చైల్డ్ సేఫ్టీని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాము అన్నది వాళ్ళకి కన్వే అవ్వాలి. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ మీరు నేర్పించగలగాలి, ఎలాంటి సిచ్యువేషన్లో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది నేర్పించాలి. సో ఫైనల్ క్వశ్చన్తో ఇవాళ మన ఇంటర్వ్యూని కంక్లూడ్ చేద్దాం. సౌజన్య గారు, చాలా విషయాలు మాట్లాడుకున్నాం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేను. సహజంగా పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ వచ్చే ఇంకొక ఇబ్బంది ఏంటంటే కంపేర్ చేసుకుంటారు. నా ఫ్రెండ్ కొడుకు చూడు, వాడికి ఎంత మార్క్స్ వస్తున్నాయో, పలానా వాడు చూడు నీకంటే బాగా చదువుతున్నాడు, వాడు చూడు నీకంటే పొడుగున్నాడు, వాడు చక్కగా తింటాడు, వాళ్ళ అమ్మ చెప్పింది వింటాడు. మన ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో కంపారిజన్ ద్వారా అది మనం కన్వే చేయాలని అనుకుంటాం. అక్కడే చాలా ఆర్గానిక్గా మంచిగా చెప్తున్నాం మనం, వాడిని చూడు వీడిని చూడు మంచి చూసి నేర్చుకో అని చెప్తున్నాం అనుకుంటాం. కానీ ఈ కంపేర్ చేయడం వల్ల పిల్లలలో ఒక తెలియని ఇన్సెక్యూరిటీకి గురవుతారు వాళ్ళు. ఇది పేరెంట్స్ సైడ్ నుంచే కాదు, పిల్లల్లో కూడా. వాళ్ళ డాడీ చూడు బెంచ్ కార్లో దింపుతున్నాడు, నువ్వు చూడు నన్ను ఆటోలో పంపిస్తున్నావు, ఇమీడియట్ క్వశ్చనింగ్ వెంటనే వచ్చేస్తుంది. సో ఈ కంపారిజన్ అన్నది అటు పేరెంట్స్కి ఇటు పిల్లలకి ఇద్దరికి ఇది ఒక పెద్ద భూతం లాంటిది నా దృష్టిలో. సో హౌ డు వి ఓవర్కమ్ ఇట్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు పేరు రమేష్ అనుకుందాం. ఓకే, ఇంకొక ఇంటి పక్కనే ఇంకో అమ్మాయి ఉంది, బాగా చదువుతుంది, మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చూడు చూడు ఆమెను చూసి నేర్చుకో, ఆమెను చూసి నేర్చుకో అని అంటుంటాడు. వీడి ఫీలింగ్ ఏంటో తెలుసా, డాడీ ఆమెను చూసి చూసి చూసే నేను ఫెయిల్ అయిపోయినా. అంటే ఇక్కడ ఫాదర్ చూసే విధానం డిఫరెంట్, ఆ చైల్డ్ చూసే విధానం డిఫరెంట్. కరెక్ట్. సో ఇక్కడ జోక్స్ అపార్ట్, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మన ఇంట్లోనే పూల చెట్లు ఉంటాయి, ఓకే, మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఉంటాయి, ప్రతిదీ దాని ఎబిలిటీ దానికి ఉంటుంది. అలాగే సేమ్ పిల్లలకి కూడా మీ ఇంట్లో ఉన్న చైల్డ్కి వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న చైల్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. సేమ్ ఏజ్ గ్రూప్ అయినా సరే, సేమ్ క్లాస్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే, సేమ్ జెండర్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈ చైల్డ్కి ప్రతి ఒక్కరికి యూనిక్ ఎబిలిటీ అనేది ఉంటుంది, లైఫ్ పర్పస్ అనేది ఉంటుంది. మీ చైల్డ్ లైఫ్ పర్పస్ ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి తప్ప వేరే వాళ్ళని కంపేర్ చేయడం ఇట్స్ ఎ వర్స్ట్ ఐడియా నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయి,
ప్రతి ఐదు ఒక్క వేలికి similar కాదు. కాదు కదా. మరి హౌ డు యూ కంపేర్ దెమ్? చేపని ఇప్పుడు భూమి మీద నడువు అని అంటే ఎట్లా నడుస్తుంది కదా? ఒక టైగర్ని లేకపోతే వేరే యానిమల్ని వాటర్లో స్విమ్ చేయమంటే ఎట్లా చేస్తుంది? కాదు కదా. దే హ్యావ్ దేర్ ఓన్ కేపబిలిటీస్. సో ఈవెన్ బయట కాకుండా ఇంట్లో ఉన్న ఇద్దరు చైల్డ్ని కూడా కంపేర్ చేస్తుంటారు. చెల్లె నీకంటే చిన్నది, చూసి నేర్చుకో. తమ్ముడు నీకంటే చిన్నవాడు, వాడే తింటున్నాడు, చాలా బాగా చదువుతున్నాడు. అన్నని చూసి నేర్చుకో, చదువుతాడు. నువ్వేమో ఎప్పుడు ఇంతే, రాయమంటే రాయవు, లేవమంటే లేవవు, అన్నీ లేజీ నువ్వు అని కంపేర్ చేస్తుంటారు. కొందరు డ్యాన్స్ చేయడంలో పర్ఫెక్ట్ ఉండొచ్చు, ఇంకొందరు అకాడమిక్స్లో పర్ఫెక్ట్ ఉండొచ్చు, ఇంకొందరు స్పోర్ట్స్ ఇంకేదైనా పర్ఫెక్ట్ ఉండొచ్చు, మ్యాథ్స్లో ఉండొచ్చు, తను సైన్స్లో ఉండొచ్చు. ఆ క్యాపబిలిటీస్ మీరు ఐడెంటిఫై చేయండి. ఎందుకు ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయని అంటే, చైల్డ్ మన కడుపులో ఉన్నప్పుడు, అంటే ఉమెన్ ప్రెగ్నెన్సీ టైంలో 13 to 25 వీక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లో ఉమెన్ ఏదైతే గోత్రు అవుతుంది కదా, అప్పుడు ఆ చైల్డ్ డెవలప్మెంట్ అనేది, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దేనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుందో ఆ ఏరియాలో బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఎక్కువ డెవలప్ అయిపోతుంది అనమాట. దాన్ని బట్టే ఆ చైల్డ్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఒకటి అంటే డైలీ ఒక గేమ్లో కానీ, ఒక స్పోర్ట్స్లో కానీ, ఇంకేదైనా అకాడమిక్స్లో కానీ ఎక్స్పోజ్ చేయాలి పిల్లల్ని. ఇప్పుడు మీరు అనొచ్చు కంపారిజన్ అనేది పని చేయదు, అలా చేయకూడదని నేర్చుకున్నారు. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాళ్ళ టాలెంట్ని? నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. వీడి టాలెంట్ ఏంటి, వాడి టాలెంట్ ఏంటి మనకు తెలియదు కదా. సో ఐదర్ 2 వేస్లో చేయొచ్చు. ఓకే, అన్నిట్లో ఫస్ట్ ఇన్వాల్వ్ చేసేయండి. క్లాసికల్ డ్యాన్స్ చేయండి, సంగీతం నేర్పించండి, డ్యాన్స్ నేర్పించండి, టెన్నిస్ ఆడనివ్వండి, స్కేటింగ్ చేయనివ్వండి, క్రికెట్ చేయనివ్వండి, అన్నిట్లో జాయిన్ చేసేయండి. దేంట్లో ది బెస్ట్ ఇస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఓకే, అకాడమిక్స్లో ట్యూషన్స్ పంపించండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎన్ని ఉన్నాయో అందులో జాయిన్ చేసేయండి, ఎక్స్పెరిమెంట్స్ చేయండి. అదొక థింగ్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ పేషెన్స్, బట్ వర్త్ ఇట్. ఎందులో బెస్ట్ ఇస్తున్నాడు, ఎక్కువ టైం దేనిపైన స్పెండ్ చేశాడు. ఓకే, అది దేర్ యూనిక్ ఎబిలిటీ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి మనిషికి మన ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఉంటాయి కదా, యూనిక్గా ఉంటాయి. నాకు నీకు డిఫరెంట్గా ఉంటాయి, మీకు మీ చైల్డ్కి డిఫరెంట్గా ఉంటాయి. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటాం. సో దీని ద్వారా కూడా డిఎంఐటి టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, దాని ద్వారా కూడా మన ఇంటెలిజెన్స్ ఏంటి, చైల్డ్ ఇంటెలిజెన్స్, ఏ కెరీర్ చూస్ చేసుకుంటే వాళ్ళు ఎక్సెల్ అవుతారు అనేది ఈ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా మనం టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఇవన్నీ హోంవర్క్ చేయండి ఫస్ట్. ఏం తెలియకుండా ఇంకో పర్సన్ని ఇంకో దాంతో కంపేర్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే ఉన్నారు, పక్కింటి వాళ్ళ వైఫ్ చూసినావా ఎంత మంచి ఐటమ్స్ చేస్తుంది, నువ్వు చూడు డైలీ ఇదే కూరలు చేస్తావు, ఎన్నిసార్లు తినాలి ఇది అని కంపారిజన్ చేస్తే మన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళకైనా సరే, వాళ్ళ హస్బెండ్ని చూసినావా 1,00,000 రూపాయలు జీతం అంట, మనం చూడు అసలు ఇంట్లో ఖర్చులకు కూడా సరిపోవట్లేదు అని కంపారిజన్ చేస్తే హస్బెండ్ కూడా నచ్చదు. సేమ్ పిల్లలకు కూడా అంతే, కంపారిజన్స్ చేస్తే ఎవరికి నచ్చదు. వాళ్ళ యూనిక్ టాలెంట్ ఏంటో వాళ్ళని గుర్తించాలి, దాని తగ్గట్టు సపోర్ట్ చేయాలి. అలాంటి ఇప్పుడు మీ పిల్లలు బాగా మాట్లాడతారు అని అనుకుందాం, అలాంటి మంచి పబ్లిక్ స్పీకింగ్ క్లాసెస్లో జాయిన్ చేయండి, దాన్ని ఇంకా ఎక్సెల్ చేసుకుంటాడు. టాలెంట్ ఏంటి అన్నది తెలుసుకొని అందులో ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్ చేస్తే, అట్లాంటి ప్లాట్ఫామ్స్ మీరు ఇవ్వాలి నేర్చుకోవడానికి. గాట్ ఇట్, రైట్. సో చాలా విషయాలు డిస్కస్ చేసాం సౌజన్య గారు మనం. నాకు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక నచ్చిన పాయింట్ ఏంటంటే, ప్రతిదానికి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మాట్లాడగలిగారు. రైట్, బికాజ్ అంటారు కదా, ప్రీచింగ్ ఈజ్ ఆల్వేస్ ఈజియర్ దాన్ ప్రాక్టీసింగ్. నువ్వు అది చేస్తే నీకు కష్టం తెలుస్తుంది అన్నది సహజంగా వచ్చే ఒక స్టేట్మెంట్. కానీ మీరు చెప్పేవన్నీ చాలా ప్రాక్టికల్లీ బేస్డ్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు ఈ టిప్స్, హ్యాక్స్ ఫాలో అవ్వండి. అండ్ ఖచ్చితంగా నేను ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మీ పిల్లల్లో బిహేవియర్ చేంజ్ కావాలంటే ఫస్ట్ యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ పర్సనాలిటీ, యువర్ బిహేవియర్. మీ పైన వర్క్ చేయండి, పిల్లలు ఆటోమేటిక్గా మారుతారు. పిల్లలు ఫోన్లు ఎక్కువసేపు చూడకూడదు, చదువుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ వాళ్ళ ముందు టీవీ ఫోన్లు చూడడం తగ్గించేస్తే, అసలు మానేస్తే వాళ్ళు కూడా దాన్ని చూడరు. వాళ్ళు చదువుకోవాలని అంటే వాళ్ళ పక్కన ఒక బుక్కో న్యూస్ పేపరో పెట్టి మీరు కూడా ఫస్ట్ చదవాలి. సో దట్ మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు కదా. యూ షుడ్ బి ఏ రోల్ మోడల్ టు యువర్ చిల్డ్రన్. మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. ఏ బిహేవియర్ అయినా మీరు పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారో ముందర మీరు ఆ చేంజ్ ని ఫాలో అవ్వాలి. కరెక్ట్, కామ్గా ఉండాలి, అరవకూడదు, పిల్లలు ఏడవకూడదు, టాంట్రమ్స్ చూపించకూడదు అని అంటే మీరు ఫస్ట్ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడము, కామ్గా డీల్ చేయడం అది నేర్చుకోండి. పిల్లలు కూడా మారుతారు. అలానే పీస్ఫుల్గా అంటే కామ్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు.
సో మనం మారాలి ఫస్ట్, దెన్ పిల్లలకి చెప్పాలి అన్నది మీ పాయింట్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.